IIL భాగస్వామ్యంతో ఫ్యూచర్ యూనివర్సిటీ అందిస్తున్న ఈ అద్భుత కోర్స్ కేవలం 180 మందికి మాత్రమే లభించే అరుదైన అవకాశం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. మంత్లీ సైకిల్స్ విషయంలో చాలా సందేహాలు. అంటే కొంతమంది మీ అంటే బాగు కోసం ఆలోచించి చెప్పిన విధానమే ఇది, మిమ్మల్ని పక్కన ఉండబడడం కానీ ఇదంతా కూడా అనేవాళ్ళు ఉన్నారు. లేదు ఇదంతా కూడా అంటే శాస్త్ర విరుద్ధము, ఇది ఇలానే ఉండాలి అని గట్టిగా నొక్కి చెప్పేవాళ్ళు ఉన్నారు. అసలు ఏంటి, ఎందుకు ఉండాలి ఆడవాళ్ళు ఈ సైకిల్స్ వచ్చిన టైంలో దూరంగా? అంటే ఆలయానికి వెళ్ళకూడదు, పూజలు ఆరాధనలు విషయంలోనూ మనం దూరంగా ఉండాలి. తర్వాత కనీసం అంటే నామము, మనం భగవంతుని నామం తలుచుకోవడానికి కూడా పనికిరాదు అన్నట్లుగా మాట్లాడుతుంటారు. ఎందుకని అంటే ఈ సృష్టి కూడా భగవంతుడు సృష్టించిందే కదా ఈ సైకిల్స్ అనేది, మరి ఎందుకు దూరంగా ఉండాలి? యాక్చువల్గా అండి, పీరియడ్స్ అనే కాన్సెప్ట్ మనకి ఈ యొక్క కలియుగంలోనే కాదు, అంతకుముందు ద్వాపర యుగంలో కూడా ద్రౌపదిని ఈ పీరియడ్స్ టైంలోనే సభకు తీసుకొచ్చారనే సంగతి కూడా మనందరికీ తెలుసు. అందుకే నేను ఏకవస్త్రంతో ఉన్నాను, నన్ను తీసుకెళ్ళకు దుశ్శాసన అని చెప్తుందాం. అక్కడ ఏకవస్త్రం అంటే అది. అప్పట్లో పీరియడ్స్ అన్నప్పుడు ఏంటంటే ఆ 3 days 4 days ఒకే బట్టలు ధరించి ఒకేసారి క్లియర్ చేసుకునే వాళ్ళు అనమాట. ఇప్పుడు ఏంటంటే సరే మనం డైలీ మనకి చేయకపోతే మనకు పని కాదు కాబట్టి మనం చేస్తున్నాం. మరి అప్పట్లో ఆ స్త్రీలు ఎందుకు అలా అనుకోలేదు? బికాస్ దే రెస్పెక్ట్ ద శాస్త్రాస్, దే హ్యావ్ హ్యూజ్ ట్రస్ట్ ఆన్ ద వేదాస్. మనకి ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ ప్రశ్నించేది, ఎందుకు అలా చేయకూడదు, వేరువాదం ఎక్కువైపోయింది. కానీ ఆ శాస్త్రంలో అది స్త్రీల కోసమే చేశారు, వాళ్ళు బాగు కోసమే చేశారని చెప్పేవాళ్ళు లేరు. ఎంతసేపటికి వాళ్ళమ్మ అది ముట్టుకోకు, అది ముట్టుకోకు, ఇది ముట్టుకుంటే పాపం, అది ముట్టుకుంటే పాపం అని భయపెట్టి పెంచుతున్నారే కానీ కాదు నాన్న, నువ్వు ఇప్పుడు బ్లడ్ అంతా మనకి బాగా బయటకు వెళ్ళిపోతుంది, సో మన బాడీలో ఉన్న శక్తి అంతా బయటకు వెళ్ళిపోతుంది. సో ఇలాంటి టైంలో నువ్వు ఏది ముట్టుకున్నా లేకపోతే ఏది చేసినా కూడా నీ బాడీ స్ట్రెస్ ఫీల్ అవుతుంది, స్ట్రెయిన్ అవుతుంది. నువ్వు ఏ పనులు చెయ్యకు, హ్యాపీగా ఒక రూమ్లో పడుకో, రిలాక్స్ అవ్వు, రెస్ట్ తీసుకో. ఇది దాని వెనకాల ఉన్న మెయిన్ పర్పస్ అండి. అండ్ ఇంకొకటి మీరు సైంటిఫిక్గా కూడా చూసినా డ్యూరింగ్ దట్ పీరియడ్ అవర్ హార్మోనల్ చేంజెస్ చాలా రకాలు ఉంటాయి. మీకు కూడా తెలుసు కదా, సడన్ గా యాంగర్ ఇష్యూస్ వస్తాయి, సడన్ గా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాము. ఎందుకు అదే మనిషి అప్పుడు ఎందుకు వస్తున్నాయి? మరి ముందు రోజంతా చాలా స్ట్రాంగ్ గా స్టబాన్ ఉన్న మెంటాలిటీ ఆ 3 days లో తెలియని కోపం ఎందుకు వస్తుంది? బికాస్ మీ బాడీ కూడా చెప్తుంది యు ఆర్ ఇన్ ఎ డిఫరెంట్ జోన్. So you are very sensitive to the atmosphere and you are very sensitive to the emotions and you are very sensitive to the బాడీ కూడా. 3 రకాలుగా కూడా నువ్వు సెన్సిటివ్ గా ఉన్నావు. అంత సెన్సిటివ్ దాంట్లో నువ్వు గబుక్కున ఏదో పట్టుకున్నావు, అదేదో చేజారింది, పడింది, ఏదో పాడైపోయింది, అవతల గబుక్కున ఏదో మాట అంటాడు, తీసుకునే స్టేజ్ లో నువ్వు లేవు, పడే స్టేజ్ లో నువ్వు లేవు. బికాస్ యువర్ హార్మోన్స్ ఆర్ నాట్ సపోర్టింగ్. పోనీ నిన్న ఏదో వంట వార్పు ప్రోగ్రామ్ చేయమన్నారు, ఆ గిన్నె ఇటు తీయాలి, ఆ గిన్నె ఇటు పెట్టాలి, కటింగ్లు చేయాలి, ఎన్నో పనులు ఉంటాయండి. వంట చూసేదానికి ఒకలా కనిపిస్తుంది కానీ అడ్డ పని చాలా ఉంటుంది. అసలు స్టవ్ మీద ఏం పని ఉండదు, దానికి రెడీ చేసేదానికి ఇంత పని. వంగను, తీయను, స్పూన్ తీను, జాడీలు తీను, ఉప్పు తీను, ఎన్ని బాడీ యాక్షన్స్ చేస్తాం మనం. ఇంత బాడీ యాక్షన్స్ కి మన బ్యాక్ బోన్ సపోర్ట్ చేస్తుంది ఆ టైంలో? అసలు సూది అంత బరువు మన పొట్ట పైన పెట్టినా టార్చర్ గా కనిపిస్తుంది ప్రతి ఆడపిల్లకి. అసలు పొట్ట మీద ఏ బరువు ఉండకపోతే బాగుండు అనిపిస్తుంది. మన బట్టలే మనకు బరువుగా కనిపిస్తాయి వాస్తవానికి ఆ టైంలో. మరి అంత ఫీలింగ్ లో ఉన్న నువ్వు ఆ పనులను ఎందుకు చేయడం? అందుకే వద్దు, నువ్వు రెస్ట్ తీసుకో. ఇదే వాళ్ళు చెప్పింది. నిన్న ఒంటింట్లోకి అంటరాంతనంగా చేశారని, అది ముట్టుకుంటే నీకేదో అయిపోతుందని, ఇంకొకటి ఏదో అయిపోతుందని వాళ్ళు ఏం చెప్పలే, మన మంచి కోసమే చెప్పారు. అయితే మీరు అడిచి గుడికి ఎందుకు వెళ్ళకూడదండి? మిగతా 27 రోజులు నువ్వు కానీ గుడికి వెళ్తే అక్కడున్న పాజిటివ్ ఆరా నీ బాడీలోకి వస్తే ఈ 3 days కూడా నీకు ఆ ఆరాతో ప్రశాంతంగా ఉంటావు. అదే పనిగా ఆ 3 రోజులు వెళ్ళాలన్న ఆలోచన ఎందుకు నీకు? అసలు అంటే ఏది వద్దంటారో అదే చేయాలని ఆలోచన. పోనీ నీ యొక్క పెడద్రవానికి వెళ్ళావని అనుకుందాం, ఆ 3 రోజులు కూడా టెంపుల్ కన్స్ట్రక్షన్స్ అంటే మనం చూసినట్టయితే ఈ ఆలయ నిర్మాణం, ఈ కన్స్ట్రక్షన్స్ అంతా ఈ కలియుగానికి ఉంది. అంతకుముందు ద్వాపరయుగంలో వాస్తవానికి టెంపుల్స్ అనే కాన్సెప్ట్ లేదండి. వాళ్ళ ఇళ్లలోనే ఒక అర్చామూర్తిని, ఒక ఆరాధన పెట్టేసుకొని, బికాస్ దే ఆర్ యోగిక్, మనలాగా కాదు, వాళ్ళు మెడిటేషన్ ద్వారా, సాధన ద్వారా భగవంతుని కళ్ళ ముందు తెచ్చుకునే కెపాసిటీ ఉన్న వాళ్ళందరూ. అర్జునుడు నేరుగా కళలో కైలాసానికి వెళ్ళాడు, కళ్ళు. అండ్ కైలాసానికి వెళ్ళి శివుడి దగ్గర నుంచి వరాలు తెచ్చుకునేంత కెపాసిటీ ఉంది వాళ్ళందరికీ. పరశురాముడు, భీష్ముడు, వీళ్ళందరినీ ఏ క్యారెక్టర్ అయినా తీయండి, పోనీ కర్ణుడైనా తీయండి, వీళ్ళందరికీ ఎంత దాని అంటే తట్టుకునే శక్తి, ఆత్మవిశ్వాసం, వీళ్ళకి చాలా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. వాళ్ళు అదే పనిగా గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసి చేయాల్సినంత అవసరం వాళ్ళకేం రాకపోయింది. అక్కడ ఉండగానే సాధన చేసి భగవంతుని
వాళ్ళని ఇంప్రెస్ చేసే స్టేజ్లో వాళ్ళు ఉన్నారు. అవును. కానీ మనకేంటంటే అంత లేక మనం ఏంటంటే ఒకరిని పెట్టుకుంటున్నాం ముందు. ఆ పెట్టుకునేది ఊరికే పెట్టుకుంటే కాదు కాబట్టి ఎన్వైరన్మెంట్లో అంత పాజిటివ్ ఎనర్జీ అంతా ఆ అర్చామూర్తిలోకి వెళ్తే అక్కడ నుంచి దాని చుట్టూతో ప్రదక్షిణం చేసే మనకో లేదా దాని దర్శనానికి వెళ్ళిన మనకు కూడా మనం అందరం ఒక సిగ్నల్ రిసెప్టర్ మన బాడీ అంతా. ఇంతకు నేను చెప్పిన బ్లాక్ వేసుకుని వేసుకున్నా అలా అయితే సిగ్నల్స్ రిసీవ్ చేసుకున్నది ఒక యాంటీనా వేసుకుని తిరుగుతున్నాం మనం అందరం. అక్కడ కూడా ఒక స్ట్రాంగ్ ఎనర్జీ సోర్స్ అనమాట టెంపుల్స్ అనేది. అక్కడ నుంచి మన బాడీ పాజిటివ్ ఎనర్జీని తీసుకుంటా ఉంటుంది. బికాస్ ఇట్స్ హ్యూజ్ సోర్స్ ఆఫ్ పాజిటివిటీ. ఇన్ని అడుగులు లోతుగా తీసి అక్కడ కొన్ని మనం నవధాన్యాలు వేయడం కానీ కొన్ని మెటల్స్ వేయడం కానీ ఇవన్నీ వేసినందువల్ల భూమి యొక్క ఆకర్షణ శక్తి నుంచి వచ్చే ఎనర్జీ అంతా అక్కడికి వస్తుంది. అక్కడి నుంచి ఆ విగ్రహానికి నుంచి దాని చుట్టూతో సెట్ అయిన రేడియస్ వరకు కూడా ఆ సిగ్నల్స్ వెళ్తాయి. ఇప్పుడు మన వైఫై రోటర్ దగ్గరికి వెళ్తే స్ట్రాంగ్ సిగ్నల్స్, కొంచెం దూరంగా వెళ్తే వీక్ సిగ్నల్స్ ఎలా అయితే ఉంటుందో ఆ భగవంతుడు రూపం దగ్గరికి స్ట్రాంగ్ సిగ్నల్స్ ఉంటాయి. ఆ టెంపుల్ పర్సనల్ వెలగ వీక్ సిగ్నల్స్ ఉంటాయి. ఇంత సిగ్నల్స్ హైగా ఉండే ఏరియాలో అసలే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ లో ఉండి మనమే వీక్ ఆరోలో ఉండి సెన్సిటివిటీగా ఉంటే మనం తట్టుకోలేము. ఆ సిగ్నల్స్ని తట్టుకోలేక మన బాడీయే డ్యామేజ్ అవుతుంది. టెంపుల్కి వచ్చిన నష్టం ఏం లేదు. వాస్తవానికి టెంపుల్ ఏం నష్టపోదు మనకి. దానివల్ల నీ యొక్క ఎంట్రన్స్ వల్ల అక్కడ సిగ్నల్ డ్యామేజ్ అనేది ఏం లేదు, కానీ నీ బాడీ డ్యామేజ్ అవుతుంది. సో ఓకే, నా బాడీ డ్యామేజ్ అయినా పర్వాలేదండి నేను వెళ్ళాను అనుకో, ఇప్పుడు శాస్త్రం వస్తుంది క్వశ్చన్ చేయడానికి. ఇందాక నేను అన్నా నేను ఏ పాపాలు చేయట్లేదని. ఇది శాస్త్రం. ఎందుకంటే శాస్త్రం క్లియర్గా ఆగమ శాస్త్రాలు ఒక టెంపుల్ని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి, దానికి ఇయర్లీ చేయాల్సిన ఏముంటాయి, లేకపోతే 60 yearsకి ఒకసారి ఏ ఉత్సవాలు చేయాలి, ఫర్ ఎవ్రీ 10 years ఏం చేయాలి, పునర్ధన, ఇవన్నీ చెప్పింది ఆ పర్టికులర్ శాస్త్రం. ఆ శాస్త్రంలో ఇలా ఉన్న స్త్రీలు ఎంటర్ అవుతున్నప్పుడు ఏంటంటే అక్కడ కూడా కొన్ని డిస్టర్బెన్సెస్ వస్తాయి. అంటే ఎనర్జీ డిస్టర్బెన్సెస్ రాదు, నువ్వు ఇంకొక నలుగురిని ముట్టుకుంటావు, నువ్వే ముట్టుకోకుండా ఉండగా గుడికి వచ్చినప్పుడు ఆ నలుగురు పవిత్ర దేహంతో ఉంటారు. దే డోంట్ హ్యావ్ ది సెన్సిటివిటీ హార్మోనల్ ఇష్యూ. ఇప్పుడు నిన్ను ముట్టుకోవడం వల్ల వాళ్ళకి ఆ పాజిటివ్ ఎనర్జీ వెళ్ళట్లా. ఇప్పుడు మనం జామర్లా అయిపోయాం. నువ్వు అనేదాన్ని జామర్లాగా వెళ్ళిపోయావు. నీవు ఆ సిగ్నల్స్ ని తీసుకోవు, నీ వల్ల రిసెప్టర్కి వచ్చిన నష్టంలా. కానీ నీ వల్ల నిన్ను ఇప్పుడు మన కరెంటు నేను ఒకటి ముట్టుకుంటే పాస్ అవ్వట్లేదండి, నాకు కనిపించట్లేదండి కరెంట్, నాకు పాస్ అవ్వలేదంటే నేనేం చెప్తాను సమాధానం. ఇది కూడా అంతే. వెన్ యూఆర్ ఇన్ పీరియడ్స్ యూ హ్యావ్ వెరీ లో ఎనర్జీ, లో ఆరా. నువ్వు ఇంకొక వ్యక్తిని ముట్టుకుంటున్నప్పుడు ఆటోమేటిక్గా కరెంట్ ఎలా అయితే పాస్ అవుతుందో బ్యాడ్ ఎనర్జీ పాసెస్. సో బ్యాడ్ ఆర్ పాపం వాళ్ళకు కూడా అక్కడున్న పాజిటివ్ ఎనర్జీని వాళ్ళు తీసుకోలేరు. సో ఇప్పుడు నీ వల్ల నీకు నష్టం, పక్క వాళ్ళందరికీ నష్టం. సో ఇప్పుడు అటు నుంచి అటు ఎంతమందికి అంటుకుందో, అది ఎంతమందికి ఆ బ్యాడ్ ఎనర్జీ వెళ్ళిపోయిందో. అది వచ్చి రేపొద్దు నువ్వు ఎంటర్ అయితే ఆ గుడి పరిసరాల్లో పవిత్ర ద్రవ్యాలు ఉంటాయి, సుగంధ ద్రవ్యాలు కొన్ని చాలా సెన్సిటివ్గా ఉంటాయండి. ఇప్పుడు ఆవు పేడ, బంగారము, కమలము, ఇట్లాంటి వాటికి పీరియడ్ ఉన్న అమ్మాయి ముట్టుకున్నా, లేదంటే మనకి ఉంటది కదా చనిపోయిన మైలు ఉన్న అమ్మాయి అయినా అంటున్నాలు ఎవరు ముట్టుకున్నా వీటికి ఏమి కాదు. వాళ్ళ చేతులు ముట్టుకున్నది కూడా మీరు తీసుకోవచ్చు. బెల్లం అవి అంటుకో. ఈ 4-5 ద్రవ్యాలు ఉన్నాయి, అంటే అపవిత్రం ఏమి కావు. పసుపు, వీటికి ఏమి కాదు. ఎవరు ముట్టుకున్నా వాటి దోషంలో వాళ్ళ దోషంలో ఇది తీసుకోదు. ఇది టచ్ మీ నాట్ అనమాట, దానికి ఏమీ అంటుకోదు. దీని పవిత్రత ఎదుటోళ్ళకి అంటించడమే కానీ ఎదుటోళ్ళన్న చెడున మంచిని ఇవి తీసుకో. బెల్లము, కమలము, బంగారము, ఆవు పంచకము, ఇటు ఆవుకు సంబంధించినవన్నీ. సో ఈ ద్రవ్యాలు కాకుండా మిగతా ద్రవ్యాలు కూడా ఉంటాయి మనకి టెంపుల్స్లో. ఇవి టచ్ అయితే వాటి యొక్క పవిత్రతను కోల్పోతాయి, వాటి యొక్క ఎనర్జీస్ని కోల్పోతాయి. ఇప్పుడు ఇంతమందిని ముట్టుకున్న అమ్మాయి ఎవరి ద్వారానో పూజారిని అంటుకుంటాను, లేదా పూజారి గబుక్కున తగులుతాను, పోనీ ఆయన తగలేకపోయినా అక్కడున్న ఆ ద్రవ్యాలని వీళ్ళు ముట్టుకుంటాను, అప్పుడు ఏమైంది, అవన్నీ ఎఫెక్ట్ అవుతాయి. సో ఎవ్రీథింగ్ ఇస్ ఇంటర్లింక్డ్. అన్ని డైరెక్ట్గా లింక్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇండైరెక్ట్గా లింక్. ఎక్కడో చైనాలో పుట్టిందండి కోవిడ్, అతలా కుతలం చేయలేదు, ఇక్కడ మన దాకా రాలేదా? ఇప్పుడు ఎంతమందిలలో దాని ఎఫెక్ట్కి చనిపోయిన వాళ్ళు లేరు? చైనా నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చిందండి, ఎలా వచ్చిందంటే ఏం చెప్తారు సమాధానం? అక్కడ చైనా నుంచి ఇక్కడ దాకా ట్రావెల్ అయితే లేదు, కానీ నీ శరీరంలో ఉన్న పీరియడ్ జస్ట్ ఒక 1/2 kilometer రేడియస్ లో ఉన్న టెంపుల్లోకి ట్రావెల్ అవ్వదు అంటే ఎట్లా నమ్ముతాం మరి? అది నమ్మి నువ్వు ఇది కూడా నమ్ము. మనకే అర్థం అవుతుంది కొన్ని లాజిక్ గా ఆలోచిస్తే. సో అందుకే పెళ్లి టైంలో కూడా ఆడపిల్లకి పీరియడ్ ఉండడానికి లేదండి. నేను ఇది విషయం చెప్తే, నేను వీడియోస్ లో చెప్తే కొంతమంది ఉంటే తప్పేంటి, ఆడపిల్లకి అనుకోకుండా వస్తుంది, ఆమె పవిత్రాలు కామాఖ్య దేవి అమ్మవారి టెంపుల్ అని, ఆ టెంపుల్ దానికంటే ఆ టెంపుల్లో కూడా ఆ 3 రోజులు మూసేస్తారు, తెలుసో లేదా వాళ్ళకి.
ఎందుకు మూసారు మరి? ఆ 3 రోజులు మూసి బయట చేస్తారు వాళ్ళు, అవును. చాలా కార్యక్రమాలు. ఉత్సవాలు ఇవన్నీ బయట చేస్తారు. 3 రోజులు అమ్మవారికి ప్రైవేట్ స్పేస్ అండి. ఉమ్. ఏం తెరిచి చూసుకోపోయినారు మరి? ఎందుకు తెరవట్లే టెంపుల్ని? నీకు రిఫరెన్స్కి లాజిక్ కావాల్సిన టెంపుల్, అదే టెంపుల్ ఏం పాటిస్తుంది, ఎందుకు చూడట్లేదు నువ్వు? అవును. మరి ఆ టెంపుల్ కూడా పాటిస్తుంది కదా, 3 రోజులు ఆ టెంపుల్ క్లోజ్డ్ అని చెప్తుంది కదా, అదే పని ఉత్సవాలు చేస్తుంది కదా. అవును. మరి అప్పుడు అంటే అర్థం ఏంటి? దట్స్ ప్రైవేట్ స్పేస్. ఓకే. ఇది కూడా అంతే. నువ్వు పీరియడ్ అన్నప్పుడు నువ్వు పెళ్ళిళ్ళ చేసుకుంటే నీకు వేద మంత్రాలు చదువుతున్నారు నీ ముందు, అగ్ని చుట్టూతో తిరుగుతావు, నీ మీద ఎన్నో జలాలు పోస్తారు, నువ్వు ఎన్నో అక్షంతలతో పూజలు చెయ్యాలి. ఎక్కడుంది పాజిటివ్ ఎనర్జీ? నువ్వే ఒక నెగిటివ్ యాంటీనా పెట్టుకొని తిరుగుతుంటే మరి అలా అని అంటే సడన్ గా వచ్చింది అని అంటే వచ్చినట్టు ఏం చేయాలి? ఆపేసుకోవాలి. నో అదర్ ఆప్షన్. అంత ఖర్చు పెట్టి ఖర్చు అన్ని ముఖ్యం, రకాల జీవితం ముఖ్యం అండి. అంటే ఎటువంటి డబ్బులు effect ముఖ్యం ఉంటుంది? కాదు కదా, ఆడపిల్ల జీవితమే ముఖ్యం కదా. దానికి శాస్త్రం కూడా చెప్పిందండి క్లియర్ గా. ఎవరైనా పీరియడ్ అప్పుడు పెళ్లి చేసుకుంటే ఆ చేసిన పంతులు ఇంకొకసారి వేదం చదవడానికి పనికిరాడు. అతను తెలిసి చేసినా తెలియక చేసినా హీ గోస్ అతను ఎలిజిబుల్ కాదు. ఇంకా కాదు, నాకు తెలియక చేశానన్నా కుదరదు. శాస్త్రమే శిక్షిస్తుంది, మనం కాదు, మనుషులు కాదు. శాస్త్రం అతను చదవనీయకుండా నోరు పడిపోయేలాగనో కాలు పడిపోయేలాగనో ఏదో వచ్చి గుడికి వెళ్ళనీయకుండానే చేసేస్తుంది. ఓకే. అది భగవంతుడే చేస్తాడు, మనుషులు చేసేది కాదు. మనకేం చేస్తుంది అంటే, చేసిన అమ్మాయికి ఏం చేస్తుంది అంటే భర్త నుంచి వియోగం కలగడం, అది డైవర్స్ అయినా అవ్వచ్చు, డెత్ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, లేదా పిల్లలు పుట్టకపోవడం, ఇలాంటివన్నీ దాని యొక్క రిజల్ట్స్. శాస్త్రము ఏం శిక్షించదు, దానికి ఏం శిక్షించే ఇంట్రెస్ట్ లేదండి. ఇట్ ఓన్లీ మేక్స్ షూర్ దట్ అదర్స్ డోంట్ డూ దిస్ మిస్టేక్. నిన్ను శిక్షించే ఇంట్రెస్ట్ దానికి కూడా లేదు, కానీ నిన్ను చూసి నలుగురు చెడిపోకుండా ఉండేలా చేస్తుంది. మన పొలంలో కలుపు మొక్క వస్తే మనమే తీయట్లా? అవును. ఆ కలుపు మొక్క వచ్చి, నేను కూడా నీ పొలంలోనే పండానండి, నన్ను ఎందుకంటే తీస్తారు, నాతో నా పక్కనే వరి పండుతుంది కదా, నన్ను ఏం చేయలేము. నువ్వు వేసిన ఇత్తలా నుంచి గబ్బుక్కుని ఏదో పుట్టింది, నువ్వు తీస్తున్నావు, ఏం చేయలేము. మనం కూరగాయలు కట్ చేసినప్పుడు అన్ని వంకలు ఒక పుచ్చు వంకాయ వస్తుందండి, దానివల్ల ఏం కాదు, నేను కూడా వంకాయ, నన్ను ఎందుకు ఏ కూరలో ఉంటే కూర రుచిపోతుంది. ఈ ఒక్క వంకాయ వల్ల మిగతా వంకాయల రుచి అంతా పోయిందా లేదా? ఇప్పుడు ఇది కూడా అంతే. ఈ ఒక్క అమ్మాయి నువ్వు పని చెయ్యకపోతే ఈ అమ్మాయి రేపొద్దున పోయి, చూడు నేను గుడికి వెళ్ళాను సెల్ఫీలు తీసే వీడియోలు, చూడు నాకు పీరియడ్, ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటున్నాను చూడు అని అంటది. ఆ అమ్మాయి ఫ్యూచర్ చూపించండి వాళ్ళు కొంతమందికి, అందరు ఆ రోజుదే చెప్తున్నారు. వాళ్ళ ఫ్యూచర్ కూడా వాళ్ళు అట్టే ధైర్యం చేసి, చూడు నాకు నా పెళ్ళప్పుడు నాకు పీరియడ్ వచ్చింది, ఇప్పుడు నేను 60 సంవత్సరాల ముసలిదాన్ని, లేదా నా 90 సంవత్సరాల ముసలిదాన్ని, నేను చాలా బాగున్నాను చూడండి. అదే ఆవిడ చేత ఒక 40-50 ఇయర్స్ అయితే వీడియో తీపించండి, నేను కూడా చూస్తాను. తీసే స్టేజ్లో ఆ అమ్మాయి ఖచ్చితంగా ఉండదు. ఓకే. ఓకే. తనకే తెలిసిపోతాను చేసిన తప్పేంటని. భగవంతుడు శిక్షిస్తాడు, అది ఒకరు శిక్షించాల్సిన, మనం అందరం భగవంతుడు శిక్షిస్తాం అనే కన్నా మన కర్మ మనల్ని శిక్షిస్తుంది. చేసిందే కర్మకి మన భేదాలు ఏమి ఉండవు. అది మనం చేసిన దానికి అంత వడ్డీతో సహా రిటర్న్ ఇస్తుంది, మొహమాటం ఏమి. ఇప్పుడు సరే అంటే వివాహం చేసుకునే అమ్మాయికే పీరియడ్స్ వస్తే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు వచ్చిన అంటే బంధువుల్లో ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు. వచ్చిన ఆవిడ ఖచ్చితంగా అక్షతలు వేసి వాళ్ళిద్దరిని ఆశీర్వదిస్తుంది. ఆవిడకు ఒకవేళ పీరియడ్స్ ఉంటే ఎటువంటి సమస్యలు వస్తాయి? పీరియడ్ ఉన్న వాళ్ళు ఫస్ట్ రావడానికి లేదండి, వాళ్ళు వెళ్ళడానికి లేదు. నేను ఇంతకు చెప్పింది, ఈ కోవిడ్ లాగా ఒకళ్ళొకళ్ళు ఎలా అయితే టచ్ అవుతుందో, మరి ఈ అమ్మాయికి సెన్సిటివ్ ఆరా పెట్టుకొని, నెగిటివ్ ఆరా పెట్టుకొని, ఈ అమ్మాయి అక్కడికి వచ్చి నువ్వు శుభంగా ఎట్లా చేయగలుగుతావు? అది పోయింది కదా, అశుభం అయిపోయాలి అక్షతలు. నువ్వు ఆ అశుభాన్ని దీవిస్తున్నావా అంటే, వాళ్ళు నాశనం అయిపోవాలని కోరుకుంటున్నావు లిటరల్గా నువ్వు వెళ్ళావు అంటే. కానీ నీకు తెలియక వెళ్ళిపోయానండి, నాకు చెప్పలేదని నీకు చెప్పని పెద్దలకు కూడా పడిపోతుంది ఇప్పుడు ఆ దోషాలని. మీరు ఇంతకన్నా పితృ దోషాలని ఇలాంటివే. నువ్వు నీ పిల్లలకి చెప్పకపోవడం వల్ల ఆ పిల్లలు తప్పు చేశారు కాబట్టి ఆ పిల్లలే అనుభవిస్తున్నారు. ఎందుకు వచ్చిందంటే, వాళ్ళెవరో చేసిందని నేను ఎందుకు అనిపించిన, నువ్వు చేసావు కాబట్టి ఆ పిల్ల అలా చేసింది. నువ్వు చెప్పలేదు కాబట్టి ఆ పిల్లకి తెలియలేదు. ఇప్పుడు అంటే ఒకప్పుడు అంటే మనకి ఆడవారు యూజ్ చేసే విధానాలన్నీ డిఫరెంట్గా ఉండేవి, ఇప్పుడు యూజ్ చేసే విధానాలు డిఫరెంట్గా ఉన్నాయి. పీరియడ్స్ వచ్చినప్పుడు అవి మనం జాగ్రత్త చేయకపోవడం వల్ల, ఎక్కడ పడితే అక్కడ వేయటం వల్ల కూడా కొన్ని దోషాలు వస్తాయని చెప్పండి. దానికి యాక్చువల్గా సర్పదోషాలు అని ఉంటాయండి, పాముకు సంబంధించిన రిలేటెడ్ అవన్నీ. అది చాలా సెన్సిటివ్ టాపిక్, చాలా డీప్ ఉంటుంది ఆ టాపిక్. అది పబ్లిక్గా చెప్తే అసలు కొంతమంది దడుచుకుంటారు. ఇంకా చాలా కఠినంగా ఉంటాయి శిక్షలు అనమాట. ఒక ఎగ్జాంపుల్లో చెప్తాను. తెలియకుండా ఒక స్త్రీ వదిలిన ఆ రక్తాన్ని పొరపాటున పాము కానీ తగులుకుంటూ వెళితే ఆమె యొక్క 7 తరాల పిల్లలు పుట్టరు ఆమెకి.
ఆమె జనరేషన్ పోతుంది, సర్పదోషం యాడ్ అవుతుంది. ఇంకా వాళ్ళు ఇంట్లో ఆ ముందు తరాల వాళ్ళు సుఖంగా స్వర్గంలో ఉంటే ఇప్పుడు వాళ్ళందరూ పాతాళానికి పడిపోతారు. ఇంకా ఇంకా నేను చెప్పలేను, చాలా చాలా కఠినంగా ఉంటాయి దానికి శిక్షలు. అందుకే ఎక్కడంటే అక్కడ వేయకూడదు. వీ హ్యావ్ టు వాష్ అండ్ త్రో ఇట్. ఆ ప్యాడ్స్ ఏమో మనం వాష్ త్రో చేసే విధానం ఉండదు. అందుకే నీట్గా ఫ్లష్ చేస్తే మనం ఇవి పాడైపోతాయి. దాన్ని నీట్గా కవర్ చేసి మనం ఇప్పుడు గవర్నమెంట్ కూడా నీట్గా పర్టికులర్ అని చెప్తుంది, వెట్ ఇదని చెప్తుంది, అలా అయినా ఇవ్వగలగాలి. అండ్ ఇంకా ప్రిసైజ్గా చెప్పాలంటే నేనే ఒక వీడియో తీసాను, డోంట్ యూస్ ప్యాడ్స్ అని, యూజ్ ఓన్లీ మెన్స్ట్రల్ కప్స్. దట్స్ అ హెల్తీ అండ్ ఫైనాన్షియల్ ఆప్షన్ కూడా. అది ఒక 5 years వాడినా ఏం ఇబ్బంది ఏం లేదు. అవి రీయూజబుల్ థింగ్. అండ్ మన హార్ట్ లో ఈ స్టంట్లు వేస్తారు చూసావా, అలాంటి మెటీరియల్ తోనే తయారు చేస్తారు దీన్ని. సో ఎటువంటి రకంగా భూమికి కూడా ఇబ్బంది లేదు, భూమిలో ఇంకిపోతాయి అవి. అంటే మన భూమిలో పడేసిన భూమికి వచ్చే నష్టం లేదు, మనం వాడితే మనకు వచ్చే నష్టం లేదు. ఇంకా లాభాలు, నెల డజన్ ప్యాడ్స్ వాడే కన్నా ఇది ఒక కప్పు 5,000 వాడుకోవచ్చు. మనీ సేవ్ అన్ని సేవ్. కానీ యూజ్ చేయటం ఈజీనే, చాలా ఈజీ అండి. నేనే తెలియకుండా ఒక 50 to 20 members ని మార్చాను పర్సనల్. అక్కడికి నేను ఇన్స్టాలో పెట్టినా కూడా అంత రిగ్రెస్ గా పెట్టలేకపోయాను దాని విషయాన్ని. అదేంటంటే ఒక లేడీ మాట్లాడుకునే దానికి విధానం వేరేగా ఉంటుంది, పబ్లిక్ గా దాన్ని చెప్పేదానికి విధానంగా ఉంటుంది. ఐఎమ్ నాట్ టూ మచ్ ఆఫ్ కంఫర్టబుల్ ఇన్ టెలింగ్ టు ఎవ్రీవన్. సో నేను అది కొంచెం లిమిట్ చేశాను. మెన్స్ట్రల్ కప్స్ వాడండి, ప్యాడ్స్ వాడొద్దు. ఎందుకంటే ఒక్క ప్యాడ్ భూమిలో ఇంకిపోవడానికి ఇట్ టేక్స్ ఆల్మోస్ట్ 560 years. ఇప్పుడు నేను ఇంతకన్నా నేను ఏం పాపం చేశానని పాపాలు అనుభవించాలని. ఇప్పుడు నువ్వు వేసిన ఆ ప్యాడ్ 560 సంవత్సరాల్లో ఇంకుతుంది అంటే 500 years తర్వాత నీ పిల్లలే కదా మరి ఆ పాపాన్ని అనుభవించాలి. అప్పుడు వచ్చి నేను ఏం దోషాలు చేశానంటే మీ అమ్మమ్మ ముత్తమ్మమ్మ ప్యాడ్స్ భూమిలో వేసింది, అదేమో భూమిలో ఇంకిపోలేదు, ఆ భూమాత శాపం పెట్టింది నన్ను ఇంకిపోయినా, అందుకే పాపం అనిపిస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ కనెక్టెడ్ అండి. అందుకే భూమిని పాడు చేసిన, ఇంతకు చెప్పాను, మనం పీల్చే వాయువు, అగ్ని, భూమాత, చెట్లు, ఇవన్నీ మనల్ని ఎన్నో ఇస్తున్నాయి. మనం వాటిని తిరిగి పాడు చేయకుండా ఉంటే చాలు. ఫస్ట్ ఏమి చేయగలరు, వాటిని తిరిగి పాడు చేయకుండా ఉంటే చాలు. సో అలానే ఈ భూమాతని పాడు చేసేటివి ఈ ప్యాడ్స్ అన్ని. సో అది మనం వాడేదానికే లేదు. సరే నువ్వు ఇంకా వాడావో దాన్ని డిస్ట్రాయ్ ప్రాపర్ గా చేయాలి. అది నువ్వు చేయకపోయినా నీకే నొప్పి, అట్లా చేసినా నొప్పి నీకే, ఇట్లా చేసినా నొప్పి నీకే. సో దీనికైనా బెటర్ ఆప్షన్ ఏంటి? కప్స్. అది నువ్వు డిస్ట్రాయ్ చేసినా నొప్పి లేదు, నువ్వు శరీరంలో పెట్టుకున్నా నొప్పి లేదు. ఇంకా చెప్పాలంటే కప్స్ ఈజ్ వెరీ గుడ్ యాక్చువల్లీ టు యూజ్. ఇదైనా పెట్టుకున్న ఫీలింగ్ తెలుస్తూ ఉంటుంది, వీ కెన్ సెన్స్ దట్. బట్ మెన్స్ట్రల్ కప్ మీరు పెట్టుకున్న ఫీలింగ్ కూడా ఉండదు. మనం గుర్తు చేసుకోవాలి, నాకు ఇప్పుడు పీరియడ్ కదా అని. అసలు మీకు పీరియడ్ అనే ఫీలింగే మర్చిపోతారు మీరు. మనకు పీరియడ్ అనే సెన్స్ ఎప్పుడు వస్తుంది? సంథింగ్ ఇస్ డిశ్చార్జింగ్, వీ కెన్ సెన్స్ దట్. అది మన బాడీ సెన్స్ చేస్తున్నంత సేపు మన బాడీ ఏదో డిశ్చార్జ్ చేస్తుంది, వీఆర్ ఇన్ పీరియడ్ అని అనుకుంటాం. ఆ కప్ ఏంటి, ఇట్ హోల్డ్స్ ఇన్సైడ్ ద బాడీ. అది లోపలే ఇట్లా పట్టేసుకుని ఉంటుంది. సో నథింగ్ ఈస్ కమింగ్ అవుట్ సైడ్. బయటికి ఏమి రానప్పుడు నీ బాడీ ఏమి సెన్స్ చేయట్లా. సో ఇట్ డజంట్ నో దట్ యు ఆర్ ఈవెన్ బ్లీడింగ్. సో నీకు పీరియడ్ అని ఫీలింగే లేదు. ఇంకా అదంతా హోల్డ్ చేసుకుంటుంది ఆ కప్లో. 12 hours ఒకసారి ఆ కప్ను బయటకు తీసి క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టేసుకోవడం అంతే. ఆ క్లీన్ చేసుకునే దానికి ఆబ్వియస్ గా మనకి ఫ్లష్ ట్యాంక్స్ ఉంటాయి, ఇంట్లో వాష్రూమ్స్. వాష్రూమ్ లేకుండా ఈ రోజులు ఎక్కడ లేవు. మనం ఏ మాల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అందుబాటులో ఉంటున్నాయి వాష్రూమ్స్. 12 hours ఒకసారి ఇంటికి అయితే వెళ్లకుండా ఉండము, లేదా అట్లీస్ట్ ఇట్లాంటి ప్రదేశంలో ఉంటాము, ఆఫీస్ ఏరియా. ఎక్కడికి వెళ్ళినా ఫ్లష్ ట్యాంక్ లో బ్లడ్ పోసామా, అక్కడే వాటర్ తో క్లీన్ చేసామా, మళ్ళీ పెట్టేసుకోవచ్చు. వాటర్ క్లీనింగ్ దానికి ఏమీ చేయాల్సిన అవసరం కూడా లేదు. సబ్బులు పెట్టి తోమి కడిగి చేయాల్సిన అవసరం కూడా లేదు. ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేస్తే చాలు. బట్ పని అంతా అయిపోయి కదా, 3 days 4 days అంతా అయిపోయాక మాత్రం స్టెరిలైజ్ చేసి దాచిపెట్టుకోవాలి. ఆ స్టెరిలైజేషన్ కిట్స్ కూడా వాడే అమ్మేస్తున్నాడు ఇప్పుడు అంతా. సర్టెన్ ఎక్విప్మెంట్స్ ఏవో వచ్చి దాంట్లో పెట్టి వాటర్ పోసి స్విచ్ చేస్తే స్టెరిలైజ్ అయిపోతున్నాయి. ఆ స్టెరిలైజ్ అయిపోయాక నీట్ గా తుడిచి దాచిపెట్టుకోవడం. మళ్ళీ నెల తర్వాతే కదా దాని వాడుతుంది. అయిపోయింది. 5 years లైఫ్ టైం దానికి. అది బెస్ట్ ఆప్షన్. బెస్ట్. అవును, దోషాలు లేవు, ఖర్చు తగ్గింది, ఇబ్బంది లేదు, ఎన్విరాన్మెంట్ కి మంచిది. అవును, ఇంకా మనకు కూడా చాలా కంఫర్టబిలిటీ, చాలా కంఫర్టబిలిటీ. మనం అంటే మీరు అన్నట్టు ఇప్పుడు ఈ శానిటరీ ప్యాడ్స్ వాడటం వల్ల అవి ఎక్కువసేపు చేంజ్ చేయకుండా ఉండాల్సిన సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి. దానివల్ల ఇన్ఫెక్షన్స్ రావటము, హెల్త్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు వాడు కూడా ఏవేవో ఆర్డర్స్ పెట్టేస్తున్నాడు, దాంట్లో రకరకాల స్మెల్. ఆ స్మెల్ కి ఆర్డర్ మన బాడీ తీసుకుంటుంది. ఇట్ ఈస్ ఇంటేకింగ్. ఆ పర్టికులర్ ఏరియాలో ఇప్పుడు స్మెల్ పైకే కదా వెళ్తుంది, వాసన ఇట్లా పైకి వెళ్తుంది. ఆ ఏరియాలో ధరించా నువ్వు, ఆ ఒక ఏరియాలో ఆ వాసన పైకి వెళ్తుంది. పైకంటే ఇట్స్ గోయింగ్ ఇన్సైడ్ టు అవర్ బాడీ. సో దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ డామేజింగ్ అవర్ ఫెలోపియన్ ట్యూబ్. ఇప్పుడు పిల్లలు పుట్టకపోవడానికి ఒక కారణం కూడా ఇదే.
మన అమ్మమ్మల ముత్తమ్మలు దే డోంట్ నో వాట్ ఇస్ ప్యాడ్స్ అంటారు. అవును. హ్యాపీగా పిల్లల్ని కన్నారు. దే డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ ఇన్ ఎగ్స్ క్వాలిటీ. ఇప్పుడు ఎగ్స్ క్వాలిటీ పోవడానికి కూడా అంటే మీరు గమనిస్తే ఒక 30-40 ఇయర్స్ నుంచి ప్యాడ్స్ అనే సిస్టమ్ మనకి స్టార్ట్ అయింది. ఉంది. అవును. అప్పుడు స్టార్టింగ్ లో లేదు, కానీ ఒక 20 ఇయర్స్ నుంచే మీరు పిల్లల ఇష్యూస్ చూస్తున్నారు. అవును. సో ఇట్ టేక్స్ అటెన్ టైం. చెడు కూడా టైం తీసుకుని ఎఫెక్ట్ చూపిస్తుంది. ప్యాడ్స్ కూడా ఇస్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్. ఆ ఆర్డర్స్ కారణంగా, లేదా స్మెల్ కారణంగా, లేదా వాడు దాంట్లో వాడే కెమికల్స్ కారణంగా, చాలా ఆక్సిడేషన్ అవ్వడం అంటే బ్లడ్ బయటకు వచ్చి ఆక్సిజన్ తో రియాక్ట్ అవ్వడం, ఆక్సిడేషన్ కారణంగా కానీ, వీటన్నిటి కారణంగా కూడా ఎఫెక్ట్ అయిపోతున్నాయి మన యొక్క ఫెలోపియన్ ట్యూబ్. ఇది కూడా ఒక కారణం. అన్ని ఇంటర్లింక్డ్ అండి. దీనివల్ల భూమికి నష్టం, మనకి నష్టం, అన్ని నష్టం. ఇందాక నేను ఏమన్నాను, అది ఏదైనా పాము పోతే ఒక 7 తరాల దాకా పిల్లలు పుట్టరు అన్నారు. అప్పుడు నువ్వు ఏది పెట్టో అది ప్యాడ్ ఏదో పడేసావు. ఆ ప్యాడ్ వాళ్ళు నిజంగా కూడా నీకు ఇప్పుడు పిల్లలు పుట్టరు. దర్ ఇస్ అ సైంటిఫిక్ రీజన్, దర్ ఇస్ అ శాస్త్రిక్ రీజన్, రెండు ఉన్నాయి దాంట్లో. ఇప్పుడు ఒకరికి ఇంట్లో 2 వ్యక్తులు 2-3 ఆడవాళ్ళు ఉన్నప్పుడు ఎప్పుడు ఎవరికో ఒకరికి జరుగుతూనే ఉంటుంది. కొంతమంది చెప్తారు ఇంట్లో ఒకరు పీరియడ్స్ లో ఉన్నప్పుడు అసలు దీపారాధన, నిత్య దీపారాధన కానీ కూడా చేయకూడదు, అంటే ఇల్లు అపవిత్రం అయిపోయింది, వాళ్ళంతా తిరుగుతుంటారు, చేస్తూ ఉంటారు, ఇలా కూడా చెప్తుంటారు. వాళ్ళని అందుకే కదండి కుదురుగా ఒక చాట కూర్చోమని చెప్పింది. కానీ వాళ్ళు అందుకే వాళ్ళని ఏం ముట్టుకోవద్దని చెప్పింది. వాళ్ళు అందుకే దేవుడికి దూరంగా ఉండమని చెప్పింది. ఇప్పుడు ఇలా పాటించే స్త్రీ ఆ ఇంట్లో ఉందనుకోండి, ఇంట్లో హోమమే చేసుకోవచ్చు, ఏ ఇబ్బంది లేదు. ఎందుకంటే ఆ అమ్మాయి ఆల్రెడీ ఒక పక్కకు ఉంటుంది. ఇంట్లో అందరూ కలివిడిగా తింటున్నారు, గబుక్కుని ఏమైనా ముట్టుకుంటారంటే ఆ ఒక పూటకి ఎక్కడికైనా వెళ్ళడము, లేదా తనకంటూ ఒక సెపరేట్ రూమ్ ఉందంటే ఆ రూమ్ దాటి బయటకు రాకుండా మిగతా ఇంట్లో హోమాల యజ్ఞాలు కూడా చేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. ఇంకా దీపారాధన దాకా ఎందుకు, అందరు శుభ్రంగా చేసుకోవచ్చు. ఆ ఇంట్లో వాళ్ళు గుడికి కూడా వెళ్ళొచ్చు. కాకపోతే ఇప్పుడు ప్రవచనకర్తలు లేదా ఇప్పుడు చెప్పే వాళ్ళు కూడా ఎందుకు ఆ మాట చెప్తున్నారంటే, బికాస్ దే డోంట్ హ్యావ్ ట్రస్ట్ అండ్ పీపుల్. వాళ్ళకి బాగా తెలుసు అందరు తిరిగేస్తున్నారు, కలిపేసుకుంటున్నారు, అన్నిటిని ముట్టేసుకుంటున్నారు, కాబట్టి ఇలా గుడికి వెళ్ళమని చెప్పడం ఎందుకు, అక్కర్లేని కష్టాలు వీళ్ళు ఎడదిరిగి ఇంట్లో వాళ్ళు ముట్టుకొనే ఉంటారు, ఇలాంటి వాళ్ళు గుడికి వెళ్తే మంచిది కాదు, కాబట్టి వద్దులేండి, వెళ్ళకండి, దీపారాధన కూడా చేయకండి అని చెప్పేస్తున్నారు. కానీ చెయ్యొద్దని శాస్త్రం ఏం చెప్పలేదండి. శాస్త్రం చేయమనే చెప్పింది, గుడికి వెళ్ళమనే చెప్పింది. అసలు దీపారాధన చేసేది మగవాళ్ళు, ఆడవాళ్ళు కాదు. అవునా? అంటే దీపారాధన మగవాళ్ళే చేయాలి, మగవాళ్ళు. సో ఆడవాళ్ళు పక్కన ఉంటే ఏమైంది, మగవాళ్ళు కదా చేసేది పూజ. ఎందుకని మగవారే ఎందుకు చేయాలి? ఆడవాళ్ళే కదా ఇంటికి యజమాని. యజమాని చేస్తే ఇంటిలి పాద అందరికి వస్తుంది, మనం చేస్తే మనకి మాత్రమే వస్తుంది. ఆయన చేస్తే ఇంట్లో అందరికీ వస్తుంది, అందుకే ఆయన చేయమంటారు. మనకేం కష్టపెట్టే పనులు అసలు చెప్పదండి. శ్రద్ధగా చదివే పని, శ్రద్ధగా పఠించే పని అన్ని వాళ్ళకే చెప్పింది. రోజు ఇంట్లో పూజ చేయలేదంటే ఆ అబ్బాయి పురుషుడు ఎవరైతే ఉన్నాడో వాడి అకౌంట్లో ఇప్పుడు పాపం పడతా ఉంటది అనమాట. మనం చేయలేదు అనుకుంటే మనకు పుణ్యమూ లేదు, పాపము లేదు, మనం ఎవడు అడగడు, శాస్త్రమే అడగదు, ఇంకా మనుషులు ఎందుకు అడగడం మననే. నేను దండం పెట్టుకోకపోయినా శాస్త్రమే మనం ఏమన్నట్ల. ఇట్స్ ఓకే, యూ డోంట్ డూ ఇట్. నువ్వెందుకు చేయడం, నీ ఇంట్లో యజమాని ఎందుకు పెట్టా నేను, వాడు చేయాలి నీకోసం, వాడు చేయాలి. వాడు చేయట్లేదంటే వాడికే పాపం. అందుకే ఆడవాళ్ళకి పాపాన్ని ఇవ్వట్లేదు కదా, వాళ్ళు చేసే పుణ్యంలో సగం ఇస్తున్నారు, మనం చేసే పాపంలో సగం వాళ్ళకి ఇస్తున్నారు. నిజంగా ఎంత పెద్ద ఫేవర్ చాలా మంది ఆడవాళ్ళు గుర్తించట్లా. మమ్మల్ని ఏదో అన్యాయం చేశారు, నిజానికి మగవాళ్ళు అనాలండి ఆ మాట. మమ్మల్ని అన్యాయం చేశారు, మా పుణ్యాలు సగం వాళ్ళకి ఇస్తారా, వాళ్ళ పాపాలు సగం మాకు ఇస్తారా, కష్టపడి వేదాలు ఇవన్నీ మేము చదవాలా, పూజలు యజ్ఞాలని మేము చేయాలా, వాళ్ళకి ఏమైనా ఇచ్చారని అసలు నిజానికి ఫెమినిజం కాదు, వాళ్ళకు కొత్త పేరు పెట్టుకుని వాళ్ళు కష్టపడాలి, మనం కాదు. వాళ్ళకి చాలా చాలా అన్యాయాలు చేసింది చెప్పాలంటే. అంటే దేని వెనకాలైనా ఒక పర్పస్ ఏదో చూసి, అందుకే వాళ్ళకి దానికి తగ్గ శరీరాన్ని ఇచ్చింది కదా. వాళ్ళకి ఆ శరీరాన్ని ఎందుకు ఇచ్చింది, తట్టుకునే కెపాసిటీ అంతా అందుకే ఇచ్చింది. ఇంతకు చెప్పిండు, లోపల ఒక స్త్రీ, ఒక శక్తి ఉంది, చుట్టూతో ప్రహరీ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటది, తట్టుకునేదానికి. లోపల శక్తి చాలా సెన్సిటివ్ గా ఉంటది. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information,
ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream.